దేవుని వాక్యం చదువుకుందాం. చివరి కొద్ది నిమిషాలు దేవుని మాటలు విందాం. ప్రకటన గ్రంథములో నుండి ఒక మాట చదువుకుందాం. ప్రకటన గ్రంథములో నుండి 21వ అధ్యాయం 9వ వచనం నుండి 2-3 వచనాలు చదవండి. అంతటా కడపటి 7 తెగుళ్లతో నిండిన 7 పాత్రలను పట్టుకొని ఉన్న 7 దేవదూతల్లో ఒకడు వచ్చి, ఇటు రమ్ము పెండ్లి కుమార్తెను అనగా గొర్రెపిల్ల యొక్క భార్యను నీకు చూపెదనని నాతో చెప్పి ఆత్మవశుడనై ఉన్న నన్ను ఎత్తైన గొప్ప పర్వతం మీద కొనిపోయి యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము దేవుని మహిమ గలదై పరలోకమందున దేవుని యొద్ద నుండి దిగి వచ్చట నాకు చూపెను. చాలు. దేవుని దాసుడైనటువంటి పద్మశలంకలో ఉన్న యోహాను గారు శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన శిష్యుడిగా ఉండి ఆయన ఆత్మ సంబంధమైనటువంటి కార్యాలు, అనేక రక్షణ కార్యాలు, స్వస్థత కార్యాలు, విమోచన కార్యాలు చేస్తూ ఉన్నటువంటి ఆయనతో చేపించుచున్న ఆయనతో పాటు నిలిచిండి ఆయన చనిపోయి తిరిగి లేచిన ఆయన కొరకే సాక్షిగా పునరుద్ధరణైన ప్రభు ఆత్మ సంబంధమైన శక్తితో సజీవ సాక్షి నిలిపాడు. అనేకులు శిష్యులు హతసాక్షులై చంపిన ఈయనను కాలే నూనెలో పడేశారు. కాలలేదు, అందుకు క్రీస్తులాగా చావలేదు అని ఆ సముద్రాల మధ్యన అండమాన్ దీవి లాంటిది శరలో పద్మాసులంకలోనికి అక్కడ శరలో పడేశారు. అప్పుడు ఆయన ప్రభు దినమున ఆత్మవశుడై ఉండి ఆసియాలో ఉన్నటువంటి సమస్త సంఘముల నిమిత్తమై దేవుని యొక్క సాక్ష్యం నిమిత్తమై ఏమవునని చెప్పనగా దేవుడు ఆయన పునరుద్ధారుడై మహిమలోకి వెళ్ళిన మహిమ రూపమును దర్శనం చూశాడు. శరీరధారిగా ఉన్నప్పుడు ఆత్మశక్తితో, అవును, ఆయన నామమున దైవ యొక్క ప్రభావముతో కార్యాలు చేసి ఆయనతో నడిచిన అనుభవమును, కార్యాలు చూచిన అనుభవమే కాక మహిమ రూపమును చూచి ఆయన సాగిల పడగా పద్మశలంకలో ఉండి చేయి పట్టుకుని లేపి బ్రతికించి ఆయన 7 సంఘములు కూడాను వారిని వధువు సంఘముగా ఆ సంఘము యొక్క దేవుని నామ మహిమను చూపి ఆయన యొక్క మహిమ యొక్క ఆత్మ సంబంధమైన అనుభవములో వారిని నిలబెట్టి సంఘ మహిమతో వధువు సంఘముగా పరలోకానికి యుగయుగములు నిలిచేటువంటి 1000 ఏండ్ల పరిపాలనలు నూతన యెరూషలేము పొందుకు నిలబెట్టబడే అనుభవం చూపించి ఆత్మవశుడై శరీరం ఆ పద్మశలంకలో ఉన్న ఆత్మను ఎత్తుకుపోయి పరలోక సంగతులు పరలోకంలోకి వెళ్ళినాక, అవును, 1000 ఏండ్ల పరిపాలనలో భూమి మీదకి దిగి వచ్చి ఆయన సంఘముతో పాటు 2వ రాకడలో దిగి వచ్చి ఆత్మ సంబంధమైనటువంటి యొక్క మహిమతో నిలిచిన ప్రభువును పోలినటువంటి ఆ సంఘం ఎలాగుండదు ఆ సంగతి చూపేది రామని ఎత్తుకుపోయిన ఆయన చూపిస్తాడు. గొర్రె పిల్ల భార్యను అంటున్నాడు. అంటే లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల ఆయన రక్తములో కడగబడి ఆయన ఆత్మ పునరుద్ధాన జీవం చేత జీవితాలు సాక్ష్యార్థమే నిలబెట్టబడి సాక్షులుగా హతసాక్షులుగా నిత్య జీవార్థమై ఆయన మొదటి పునరుద్ధానములో రాకడలో ఆయనతో పాటు ఎత్తబడిన సంఘం ఆయనను పోలి ఉన్నట్లుగా, అవును, ఆయన మహిమ గలదిగా ఉన్నట్లుగా, ఆయన మహిమతో దిగి వచ్చి ఉన్నట్లుగా అది పరిశుద్ధ పట్టణం అని, నూతన యెరూషలేము పట్టణం అని, గొర్రెపిల్ల భార్య అని చెప్పుచున్నాడు. అంటే ప్రభువు రక్తములో కడగబడి విశ్వాసము ద్వారా ఆయన ఆత్మశక్తితో జీవితాలు
పాప జన్మ, పాప జీవితం, పాపమును బట్టి మరణం, నిత్య నరకానికి అపవిత్రాత్మలు కునికైన పాతాళమునకు పోక తప్పించి పరలోకము కొరకే నిలబెట్టబడినటువంటి అనుభవమును కలిగిన పునరుద్ధాన్ని ప్రభువును పోలి ఆ సంఘం ఉందంట. అదే పౌలు గారు అంటాడు, మీరు క్రీస్తుతో పాటు రక్షణ అనుభవంలో లేపబడిన వారైతే పైనున్న సంగతులను మీరు వెతకండి. ఆయన ప్రత్యక్షమైనప్పుడు రెండవ రాకడలో ఆయన తిరిగి వచ్చినప్పుడు రక్షణ పొందిన వారు రక్షకుడితో ఆయన వాక్య సత్యమందు ఆత్మశక్తితో సాక్ష్య జీవితం అనుభవమునందు ప్రతి రోగము నుండి, ప్రతి పాపము నుండి, ప్రతి యుగ శక్తులు, సైతాను శక్తులు, అధికారము నుండి, మరణ భయము నుండి విడిపించబడినటువంటి అనుభవం కలిగిన వారు ప్రభు వచ్చినప్పుడు ప్రభువును కలుసుకున్న అక్కడ సిద్ధపడిన సంఘం, విశ్వాసముతో మృతి పొందినటువంటి పరిశుద్ధులు, సజీవుల తిరిగి లేచిన వారు, ఆయనతో పాటు వచ్చిన వారు అందరూ ఎలాగుంటారంటే పౌలు చెబుతున్నారు. కొలసీ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే ఆయన యందు విశ్వాసము ద్వారా ప్రతి పాపము నుండి, ప్రతి రోగము నుండి, ప్రతి భయము నుండి, భయపెట్టేటువంటి భ్రమ పెట్టేటువంటి యుగ శక్తుల నుండి, సైతాను శక్తులు, మరణ భయము నుండి లేపబడినటువంటి వారైతే ఆయన పైన ఉన్నాడు, ఆయన వెతకండి. ఆయన నుండే వారికి సహాయం కలుగుతుంది. ఏ డాక్టర్లు, ఏ మందులు, లేక ఏ అధికారులు, ఏ రక్త ఆత్మ శరీర సంబంధులు చేయలేనటువంటి బుద్ధిని మార్చగలిగినటువంటి, హృదయాలు గుణాలు మార్చగలిగినటువంటి, భయములు వ్యసనాల నుండి విడిపించగలిగినటువంటి ఈ రక్షణ అనుభవం పరలోక రాజ్యం కొరకు ప్రభు ఆత్మ సంబంధమైన ప్రభు జీవిత అనుభవం కలిగించేది ఈయనలోనే మీ జీవము దాచబడి ఉన్నదని చెప్పొచ్చు. ఇంకా చదువు 3వ వచనం. దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి అన్నాడు. దేవుడు యేసు ప్రభు ఇప్పుడు ఎక్కడున్నాడు? అందుకే అపోస్తలుడైనటువంటి స్టెఫను పరిచారకుడిగా, వంటవాడిగా ఉన్న అపోస్తలులతో పాటు ఆయన ఒకసారి అపోస్తలులు లేనప్పుడు ఈయన సాక్షిగా నిలిపి రక్షణ సంకల్పం అంతా బోధించి చివరికి ఆయుధం తండ్రి కుడి పార్శ్వమున యేసు ప్రభు నిలిచున్నాడు. ఆయన కుడి పార్శ్వమున సింహాసనుడైన ఆయనతో పాటు ఉన్నటువంటి ఆయన పరిశుద్ధుల యొక్క ఏర్పాటు చేయబడిన సింహాసనం ఆయన కుడి పార్శ్వమునకు నా కొరకు సిద్ధపరిచున్నాడు. అవును, జీవ కిరీటము పొంది సింహాసనం మీద నిలిచి 1000 ఏళ్ల పరిపాలన, 7 ఏళ్ల ఏందో యుగ యుగములు ప్రభువుతో పాటు పరలోక రాజ్య అనుభవం చెబితే ఈయన దేవదోషం చేస్తున్నాడని రాళ్ళు కొట్టి చంపారు. కానీ ఆయన తండ్రి కుడి పార్శ్వమున చేరాడు. దేవుని స్థానములో దేవుని నామమును దిగివచ్చి మనుషుడిగా దేవుని మహిమను కలిగిన వాడై ఉండి ఆయన క్రియలను జరిగించి సాక్షి జీవి దేవుని పరలోకములో, పరలోక రాజ్యములో నిలిచిన ఆయనతో పాటు సమాన అనుభవం కలిగిన వారిగా నిలబెట్టబడే అనుభవం చూస్తూ ప్రకటించారు సాక్షులు. అవును, అదే అంటున్నాడు, తండ్రి కుడి పార్శ్వమున నిలిచున్నాడు అని ఆయన మహిమతో ప్రత్యక్షమైనప్పుడు. ఇంకా చదవండి. పైనున్న వాటి మీదనే గాని, మళ్ళీ మొదటికి వెళ్ళి వెంటమ్మా చదవండి. మీ జీవము క్రీస్తులో దాచబడి ఉన్నది. మనకు జీవము, నిత్య జీవము, నిత్య రాజ్యము, నిత్యము నిలిచిండే ఆత్మ సంబంధమైనటువంటి స్థానము. అవును, పరలోకములో దేవుని నామమునందు రక్షణ అనుభవం పొందిన వారికి నిలబెట్టబడారు. అవును, ఇంకా చదువు. అయితే ఆయన మహిమతో ప్రత్యక్షమైనప్పుడు ఆయనతో కూడా
మీ మహిమయు ప్రత్యక్షపరచబడును. ఎలాగ ప్రత్యక్షపడతాయి? ఆయనను పోలిన వారముగా ఉందము. అవును, ఆయన ఎలాగున్నాడో మనము ఆయనతో అవును సాటి సహాయకురాలు అవును రాజుతో రాడి నిలిచినట్లుగా పరలోకము దేవుని కుమారుని పోలిక, దేవుని గుణములు, దేవుని యొక్క సాక్ష్య జీవిత అనుభవమును కలిగి వారముగా మనమును ఆ మహిమ రూపములో నిలిచినట్లుగా మహిమకు ఆరోహణ ఎత్తబడిన ఆత్మవశుడైనటువంటి అనుభవం కలిగిన యోహాను గారు చూస్తున్నాడు. ఆ సంఘం ఎలాగుందంట, ఆ వధువు ఎలాగుంది, గొర్రెపిల్ల భార్య, పరిశుద్ధమైన పట్టణం అనబడిన పట్టణం అంటే గుళ్ళు, ఈ యొక్క ప్రాకారాలు కాదు, పిల్లలు ఆత్మ సంబంధమైనటువంటి యొక్క విమోచించబడినటువంటి భక్తుల గుంపు, విశ్వాసుల గుంపు ఎలాగున్నారంట, దేవుని మహిమ గలవారై ఉన్నారంట. అవును, ఆయన ఎలాగా పరిశుద్ధుడు, పరిశుద్ధులుగా, యథార్థవంతులుగా, అవును సమాధానము కలిగి శాంతికి నిత్య సంతోషము కలిగిన వారుగా, అవును నిరంతరము దేవుని మహిమను, తండ్రి మహిమను కలిగి, తండ్రి ప్రేమను కలిగి ఈ లోకంలో దాసుడు చెప్పాడు. ఎవరంటే ఇక్కడ శరీర సంబంధమైన ప్రేమలు, తల్లి పిల్లలు, భార్య భర్తలు, ఈ శరీర ప్రేమలు వేరు. అందుకే పొరుగువాని ప్రేమ మేము మాకు తెలియదని అక్షర సంబంధ ధర్మశాస్త్రోపదేశకుడు బోధకుడు అంటే, మంచి సమరయుడని పరలోక యెరూషలేములో నుండి, ఆ యెరూషలేములో నుండి దిగి వచ్చిన ఎరుకో శాపగ్రస్తమైన భూమి మీదకి వచ్చినటువంటి ఈయన గురించిన విషయం పట్టించుకున్నవాడు, కొర ప్రాణములతో అవును పనికిరానటువంటి మన ప్రాణములను, మన ఇష్టములను, మన వ్యసనములను, మన భయములను, మనం యొక్క నరక భయము నుండి, నాశనము నుండి విడిపించగలిగినటువంటి వాడుగా పట్టించుకుని తనతో పాటు తన కొరకు తన వలె నిలబెట్ట తగిన ప్రేమ కలిగిన వాడు, పరలోక ప్రేమ కలిగి ఈయనే పొరుగువాడంటే. ఆయనతో ఆయనను గురించి ఆయన సంగతి తెలిసినట్లు మీరు అలాగ చేయండి. అంటే ఎలాగ చేయండి? శరీర సంబంధంలో ఏ ప్రేమలో దేవుని కొరకే, పరలోకం కొరకు ఈ రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకోలేరు. అందుకే దేవుని ప్రేమ మనకు జీవితముగా సాక్షిగా బయలుపరిచి, విమోచన క్రయముగా ప్రాణం పెట్టి తిరిగి లేచి విశ్వసించుచున్న మనకు ఆ ప్రేమ పరిశుద్ధాత్మగా మన హృదయాలలో కుమ్మరించబడింది. దాసుడు అంటున్నాడు, ఆ అపోస్తలుడైనటువంటి పౌలు గారు రోమపత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో, కనుక ఈ విశ్వాసము, ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులు, దావీదు పితరులు వారు ఆ విశ్వాసముతోనే సజీవులుగా పరదోషలోనికి, పరలోక పట్టణం నిరీక్షణతో లోకములో అన్య జనుల్లో ప్రత్యేక సాక్షిగా నిలిచారు. అందుకే ఆయన గురించి అంటాడు, వీరి దేవుడు అనిపించుకుంటానికి ఆయన సిగ్గుపడక దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదులు, భూమి మీద పునాదులు కలిగిన ఏ పట్టణం లేదు. ఎంత లోతుగా పునాది వేసినా, ఎంత ఎన్ని అంతస్తులు బిల్డింగులు కట్టినా, కింద సముద్రం, కింద నీరు, పైన నీరు, అంత భూమి కంపించినప్పుడు ఈ యొక్క పట్టణాలు, ఈ ప్రజలు ఎంత పునాదులో కలిగిన నీతిము పండితులు అనబడిన వారు, మహానుభావులు అనబడిన వారు, దేవాని దేవతలు పాతాళమునకు దిగిపోయే వారిగానే ఉన్నారు. ప్రభు అయిన యేసుక్రీస్తు పరలోకమునకు ఎక్కిపోయిన వాడు పరలోకం నుండి వచ్చి మన పరలోకానికి తీసుకువెళ్తే పునరుద్ధాన శక్తిని ఇచ్చి, పాప శక్తుల నుండి, రోగ శక్తుల నుండి, మరణ భయము నుండి, పాతాళ పాత్యము నుండి విడిపింది పరలోక ఆత్మ సంబంధమైనటువంటి సాలిన బంధు, ప్రాణప్రియుడు. అవును, కనుక ఆయన మనల్ని తనతో పాటు తన మహిమ కొరకు ఎత్తుకు వెళ్ళడానికి మనం పిలువబడినప్పుడు, ఆయన వచ్చి ఆకర్షించబడినప్పుడు ఆయనను పోలిన వారముగా ఉంటాం.
ఎలాగుంటుంది చెప్పండి? ఆయన ఎలాగున్నాడో, ఆయన ప్రేమ ఎట్లాంటిదో, ఆయన పరిశుద్ధత ఏమని, శరీర పరిశుద్ధత కాదు. ఈ శరీరం ఎంత పరిశుద్ధంగా గురిగినా మళ్ళీ మట్టి వస్తుంది. అర్థమవుతుందా? అది కాదు, ఆత్మ సంబంధమైనది. అందుకే ఆ దేహం కుళ్ళిపోలేదు. ఆయన శరీరం కుళ్ళిపోయింది. గాయాలు పెట్టి రక్తం అంతా గారిపోయిన పునరుద్ధ గాయాలు చూపించాడు. ఇదిగో నా డొక్కలో చేయి పెట్టి చూడు, గాయాలు ఏలు పెట్టి చూడు. తాము అవిశ్వాసమే కాక విశ్వాసమై ఉండము. కనుక దేవునిని పోలిన వారుగా మనము దేవుని నామమును బట్టి అలాగన మన జీవితాలు రక్షణ పొంది రక్షకుడుగా అంగీకరించి విశ్వాసం ద్వారా ఆయన ఆత్మను, ఆయన శక్తిని, ఆయన విశ్వాసం, ఆయన క్రియలు, జీవిత అనుభవమును పొంది ఆయన వల్ల సైతాను శక్తులు, పాప శక్తులు, రాగ శక్తులు, శరీరం అన్నిటి మీద జయ జీవితం అనుభవం కలిగి మనలను ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన మహిమ యొక్క దేహము ఆయనను పోలిన వారముగా ఉందము. ప్రకాశమైన ఆశ్చర్య దేశము, ప్రియని దేశము, నా ప్రియ దేశము, ప్రియని దేశము, యేసుని రక్తమందు పాపం కడిగిన చేరుదువు, యేసుని రక్తమందు పాపం కడిగిన చేరుదువు, ఈ గొప్ప ధన్యత పోగొట్టుకొను వారెవరును కావలదు. విశ్వాసము ద్వారా ఆయన నామమును దేవునిగా, రక్షకునిగా, అన్నిటికీ చాలిన వాడిగా అన్ని విషయాల్లో మనము ఆయన ప్రార్థించి విశ్వాసముతో ఆయన శక్తిని, ఆయన కార్యాలను అందుకుని అలాగన ఆయన యందు నిలిస్తే ఇది కలుగుద్ది. లేకపోతే పోగొట్టుకుంటాం. ఎంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే, అందుకే రక్షణ సువార్త కూడికలు మన గ్రామం అంతా అందరూ రక్షణ పొందాలి, ఏ ఒక్కరు నశించుకున్నట్లు. అందుకే ఆయన రాకడ దినాలు ఆలస్యం చేసి మన మరణ దినాలు పొడిగించి శ్రమల నుండి అలాగన మనం తగ్గించి మనం తప్పించబడి దేవుని కృపను బట్టి చివరి దినాలు నేడో రేపో రానై ఉన్నాడు. ఈ లోకం అంతం కానై ఉన్నది. కనుక ఆయన యందు విశ్వసించే ప్రతి వారు నశించక నిత్య జీవం పొందాలి. అనుగ్రహించబడినటువంటి ఆయన దిగి వచ్చి ఆయన నామమున మనతో కాపురం ఉండి, అవును తనతో మనము సహవాసమును కలిగినటువంటి ఆత్మ విశ్వాస సంబంధమైన సహవాసం. విశ్వాస బంధం శరీర బంధం లాంటిది కాదు, ఆత్మ బంధం. ఆత్మ దృష్టితో ప్రార్థన చేస్తేనే ఆత్మశక్తిని కనుగొనగలం. శరీర నోటి పెదవులతో ప్రార్థన చేస్తే ఆ శరీర నేత్రాలతో ఆయన చూడలేము. అర్థమవుతుందా? అందుకే ఆత్మ సంబంధమైనటువంటి నామ విషయంలో ఆయన చెప్పుచ్చు. 21వ అధ్యాయం 3వ వచనం చదవండి. ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారే ఆయన ప్రజలయ్యుందురు. దేవుడు తానే వారికి దేవుడయ్యుండి వారికి తోడయ్యుండి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివే. అంటే దుఃఖం ఉండదు, వేదన ఉండదు, మరణం ఉండదు, మొదటి సంగతులు గతించి సమస్తము నూతనమైనవని. నిజమే, బ్రతుకుచున్నామంటూ మరణ భయముతో తరం పడుచున్నాం, మరణ బలునికి లోనైపోయి ఉన్నాం. అవును సస్యమైపోతామంటే ఇంకేమైపోతాము అనేటువంటి తెలుసుకున్నటువంటి ఆత్మకి నిత్య జీవం ఉన్నదని ఎరుగినటువంటి మరణానుభవంలోనే ఉన్నాం. అట్టి వారమైన మనకు నూతనమైన ఆత్మను, నూతన వెలుగును, నూతన జీవముని సమస్తము నూతన పరిచి, అవును క్రొత్తవి తాను సమస్తమును తన వలె తనను పోలినట్లుగా నిలబెట్టుకున్న అనుభవమే ఆయన చెప్పొచ్చు అన్న 6వ వచనం చదువు.
ఇదిగో మరియు ఆయన నాతో ఇట్లా నేను సమాప్తమైనవి నేనే ఆల్ఫయు ఓమేగయు నేనే అనగా ఆదియు అంతము నేనే ఉన్నవాడను. ఏంటి జీవజల బొగ్గ అంటే ఏంటి చెప్పండి? సమర స్త్రీ 5 ఉంచుకుని 6 ఉంచుకున్నా ఇంకా ఆకలి దప్పులు తీరక ఆ యొక్క ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి బావి దగ్గరికి మా మతం గొప్పది, మా మతం గొప్పది అన్నట్లుగా అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు, మోషే మా మతం మా భక్తి కంటే నువ్వేం గొప్పోడువా, జీవపు ఓటిస్తారన్నావు, ఇక ఎన్నడూ దప్పి కొనకుండా పాప భాష లేకుండా వేదన లేకుండా వేసలు అని చెప్పంటే, అమ్మా అది కాదు, నేనిచ్చే జీవ జలం ఓట నీలో ఉండేది ఓటగా ఉన్నాను. మెస్సియా క్రీస్తు వచ్చాడని సమస్త పాపములు ఎత్తి చూపించి పాపములు విడిపిస్తాడని నేను విన్నాను, నీవు గాని ఆయనవని అనగా అప్పుడు ఏమంటే ఆయన బయలుపరుచుకున్నాడు. ఆ ఓట అందింది. ఆమె కొండ, బావి, ఆమె జీవితం ఘటమును అర్పించి వదిలివేసి ఆయన కొరకే ఆయన ఎందు విశ్వాసం అందుకుని సమర గ్రామంలో వెళ్ళి చెప్పగా అనేకులు ఆయన ఎద్దుకు వచ్చి నీకే కాదమ్మా మాకు ఈయన లోకరక్షకుడని గుర్తించారు. కనుక యేసు ప్రభు జీవ జలపు బొగ్గ, జీవపు ఓట, పరిశుద్ధాత్ముడు పరలోకము నుండి వచ్చి పరలోకం కొరకు జీవితాలు నిలబెట్టేటువంటి వాడు. అవును, ఏ ఉన్నా లేకపోయినా వేటిని గురించినటువంటి విషయములు ఇది లేకపోతే బతకలేనని చెప్పి అలాగే ఇది మానుకోలేనని, ఇది మార్చుకోలేనటువంటిది ఏదీ లేకుండా అన్ని ఆకలి దప్పులు, ఆశలు, వ్యాధులు, వ్యసనాలు వ్యాధన ఉండదు. అందుకనే అంటున్నా, అవును ఆకలి ఉండదు, దప్పకుండదు అని మాట్లాడు, మరణం ఉండదు అని మాట అంటున్నాడు. సమస్తములు నూతనమైనవి సమాప్తమైన పలికి జీవ జలపు బొగ్గనిస్తాను. అంటే ఆయన జీవితం ఎలాగైన సజీవుడిగా నిలిచాడో మహిమ మనల్ని నిలబెడతాడు. అందుకే పౌలు గారు ఇంకా వివరించాడు కొరింథీ పత్రికలో 15వ అధ్యాయం ఆయన 39వ వచనంలో ఒక మాట అంటాడు. మనము ఒక విత్తనం విత్తుతున్నాం, భూమిలో విత్తినప్పుడు మరొక రూపంలో విత్తుతున్నాం, కానీ మొక్క వచ్చినప్పుడు పైరేకు కుళ్ళిపోయి వేరొక చెట్టు రూపంలో కాయలు కాస్తుంది కదా. అలాగే మృగము శరీరం వేరు, పక్షి శరీరం వేరు, మానవ శరీరం వేరు, ప్రతి విధమైన శరీరం వేరు కదా. శరీరములన్నీ రక్తము. అయితే ప్రభు రూపమును, ఆత్మ రూపమును, ఆయన పునరుద్ధరణైన సజీవుడైన ఆయన రూపములు తిరిగి లేపబడతా ఆయనను పోలి ఉంటాం అనే మాట అందుకనే చెప్పు. దేవుని మహిమ గలదై, దేవుని మహిమ సారూప్యములో దిగి వచ్చుట నాకు చూపెను, నేను చూచి తిని ఆత్మవశుడై పరలోకం గురించిన విషయంలో తెలిసినటువంటి వారు, ఆ దర్శనం కలిగిన వారు ఈ లోకంలో ఇవన్నీ వెనదగినవి కావని, ఈ లోకం నటన గతించిపోయేదని పరలోక భాగ్యముల గురించి, మహిమల గురించి తెలిసి ప్రభు అయిన యేసు క్రీస్తు కొరకే ఆయన నామమును ఒప్పుకుని పరలోక మహిమ కొరకు సిద్ధపరచగలిగిన ఆయనకు అప్పగించుకుంటారు. అందుకే అంటున్నాడు, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం వాగ్దానం, ఈ కార్యాల గురించిన వాగ్దానం మనం చదువుకున్నాం. 22వ అధ్యాయం 11వ వచనం చదువుకున్నాం. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు జీతము నా యొద్ద ఉన్నది. అవును, అర్థమవుతుందా? నమ్మితే సొమ్ము, విశ్వసించు ప్రతి వారికి నిత్య జీవము నిచ్చుటి కొరకు, విశ్వసింపని వారికి, అవును నమ్మని వారికి ఆయన ఉండడో లేదో, పరలోకం ఉందో లేదో, అవన్నీ ఇక్కడే పరలోకం, ఇక్కడే నరకం. ఇక్కడ నరకం తప్పించుకోవటానికి మనుషులందరికీ యుగ శక్తులకు ఎటు పడితే అటు నడుచుకుందాం అనుకునేటువంటి వారి విషయంలో చెప్పుచున్నాడు. ఇప్పుడు చదవండి. అన్యాయము చేయవాడు అన్యాయము చేయనిమ్ము,
అపవిత్రుడైన వాడు ఇంకా అపవిత్రుడిగానే ఉండనిమ్ము. నీతిమంతుడు విశ్వసించిన వాడు నీతిమంతుడిగానే ఉండనిమ్ము. పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడిగానే ఉండనిమ్ము. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. వాని క్రియలు చొప్పున ప్రతిఫలము ఇచ్చుటకు జీతము నా యొద్ద. దేవుడు ఆయన మళ్ళా ప్రత్యక్షమైనప్పుడు ఆయన నమ్మినటువంటి విశ్వాసులు సింహం రూపంలో సింహాన్ని ఎదుర్కొన్నట్లు ఉన్నారా? అవును. పులిని ఎదుర్కొన్నట్లు పరలోకమును గురించి విశ్వాసము ద్వారా ప్రభు ఆత్మశక్తిని రుచి చూసిన వారు, రక్త ప్రభావమును రుచి చూసిన వారు, పరలోకం కొరకు ఈ పాపలోకములో ప్రభు నామమును గురించిన ఆయన క్రియలు అనుభవమును చూచిన వారు, విశ్వాసము ద్వారా ఆయన క్రియలు, ఆయన గుణములు, ఆయన వరములు, ఆయన కొరకు విశ్వాస జీవిత అనుభవం ధరించి కనిపెట్టుకుని నిలిచిన వారిని పిలువబడిన మరణ దినం వచ్చినప్పుడు పిలువబడా నమ్మకమైన మీ కొరకు సిద్ధపరిచిన అంటాడు. ఆయన వచ్చిన రెప్పపాటులు ఆకర్షించబడి ఆయన పోలి ఆయన యొక్క 1000 ఏళ్ల రాజ్యములో 1000 ఏళ్ల పరిపాలన రాజ్యం సంగతి చెబుతున్నాడు. ఇప్పుడు ఆయనను పోలి ఉంది. అవును, ఆయనను పోలి ఉన్నటువంటి సంఘము ఆయన ఆకర్షించుకున్నప్పుడు, ఆయన సన్నిధికి వెళ్ళినప్పుడు, ఆయన రాజ్యములో ఆయనను పోలి ఎవరు ఆయన మహిమ వెలుగును ధరించి గుణములు ధరించి ఉంటారు అని చెప్పమంటారు. ఇంకా 2 వచనాలు చదివి ముగించుకుందాం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 22వ వచనం చదవండి. అక్కడ పరలోకంలో ఏ దేవాలయం లేదు. ప్రభు అయిన యేసుక్రీస్తే దేవాలయం. గొర్రెపిల్ల వాకపాపను మోసుకొని దేవుని గొర్రెపిల్ల. అవును, ఆయన ఆత్మ దేహంతో పోలి ఆత్మ సంబంధం మనం అందరము అక్కడ ఉంటాం. ఆయనను ఆరాధించే పని, స్తుతించే పనే ఉంటుంది. అక్కడ వండుకుని తినే పని ఉండదు. అక్కడికి వెళ్ళిన పని అంటే చాలా మంది తెలియక ఈ లోకంలో సైతాను వెలుగుదోత దర్శనం పూల చెట్లకు నీళ్ళు పోతున్నాడు. మా వాడు ముసలాడు అన్నాడు. ఆయన దర్శనం పూల చెట్లు నీళ్ళు పోతాం, కాయలు పోతాం. లేకపోతే జైల్లో పెట్టిన వాళ్ళని ఏదో పని చేపిస్తూ ఉంటుంది కదా. అట్లాగే ఏముండదు అక్కడ నరకం ఉంటుంది. అగ్ని ఆరదు, పురుగు సావదు. ఎప్పుడు అయ్యో 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 అని అరిస్తున్న అనుభవం. ఇక్కడ దేవుని నామమును గురించిన మహిమను గురించి ఇక్కడ ఆయన క్రియలను ఎన్ని ఎరిగి ఉన్నాం వాటన్నిటిని బట్టి ఆయన స్తుతించటమే. మనసున స్తుతి కార్యముత పామరి పని ఏమున్నది భక్త జనానికి త్వరగా రానున్నా యేసు త్వరగానే రమ్ము. శరీరాలు ఉండదు ఉన్నారు. ఇక్కడ శరీర సంబంధమైన స్నేహం, భార్య భర్త, తల్లి పిల్ల, నా వాళ్ళు నీ వాళ్ళు, నా ఇష్టం నీ ఇష్టం, నా ఆస్తి నీ ఆస్తి, నా పేరు నా పదవ అని చెప్పి ఎక్కడ ఉంటుంది. కానీ అక్కడ ఆ దేవుడు ఆత్మ దోతల వలె ఉందరు. ప్రభు అయిన యేసుక్రీస్తు రక్త మాంసములు అక్కడ దేవుని రాజ్యాన్ని స్వాతంత్రించి ఆత్మ దేహములు కలిగి ఉంటాం మనము. కనుక ఆత్మ సంబంధమైన ఆయననే వెలుగే. ఆ వెలుగును మనం అందరం కలిగి ఉంటాం అన్నమాట. సూర్యుని వెలుగు నక్షత్రాల మీద పడి, నక్షత్రాల వెలుగు గ్రహాల మీద పడి, గ్రహాలు వెలిగిస్తున్నట్లు అర్థమవుతుందా? యేసు ప్రభువును గురించినటువంటి పరిశుద్ధత వెలుగు, నీతి వెలుగు, అవును ప్రేమ వెలుగు, ఆయన మహిమ గుణములు లక్షణములు వరములు అన్ని కలిగిన అనుభవములో ఆయనను పోలి ఆయనను మహిమపరచు ఆనందించటం ఆయనతో పాటు అనుభవం. అవును, మనల్ని బట్టి ఆయన యెషయా గ్రంథంలో అందుకే అంటాడు, శృంగారింపబడిన రాజును నీవు అక్కడ చూచెదవు, విశ్వాసురాలైన ఆమెను గురించి. వారు దూరము నుండి వారు పొందబోయే దేశమును వారు చూచెదరు అనే మాట ఉంది. విశ్వాస దృష్టిలో మనం చూడగలం.
ఆ యొక్క మన దేశానికి ఇండియాకి సువార్త బోధించడానికి మొదటిసారి తోమా వచ్చినప్పుడు మద్రాసు వచ్చినప్పుడు ఒక దొరగారు ఆయన చేర్చుకున్నాడు. ఆయన చేర్చుకుంటే ఆయన ధనవంతుడై ఉండి ఆయన ధనవంతు అప్పగించిన ఆ పేట ఇండియాలో అన్ని రాష్ట్రాల్లో బిల్డింగులు కట్టమని ఆయన ధనం అప్పగిస్తే స్కూళ్ళు ఆలయాలు కట్టి స్వార్థ ప్రకటించి ఆ దాసుడు అవును అంతటి ఇండియా అంతా చేస్తే ఏది నా పేట కట్టిన బిల్డింగులు చూపించు అని చెప్పంటే ఎత్తైన కొండ మీదకి తీసుకెళ్ళి అదిగొదగొదగో అన్నాడు. ఆయన కనపడుతుంది, దీనికి కనపడుతుంది. నా ఆస్తి అంతా పాడు చేసి ఒక్క లంపక వేసి ఆయన జైల్లో పెట్టేశాడంట. ఆ రాత్రి ఈయన ఆత్మని దేవదూతలు వచ్చి తీసుకెళ్లి పరలోక మహిమను చూస్తూ ఉంటే ఆ పరలోక మహిమతో ఎలుగుతున్నటువంటి అనుభవం కలిగిన వారిని చూస్తుంటే నా ఇల్లేది, నా యొక్క నేను నా ఆస్తితో సేవ చేశాడు ఈయన మరి అని చెప్పి మీరు అదిగో మెటీరియల్ అనేసారు. ఆయన రక్షకుడిగా అంగీకరించలేదు, ఇంకా మారు మనసు పొందలేదు, విశ్వాసం పునాది లేదు, బాప్తిసం లేదు, నీకు ఆత్మ యొక్క వరమును హస్తనిక్షేపం లేదు, పునరుద్ధానమును గురించి మృతుల పునరుద్ధానం గురించి నీ విశ్వసించలేదు, అంత్య తీర్పు ఉన్నదని అందును గురించి నీ విషయంలో పాపమును ఒప్పుకుని విడిచిపెట్టిన అనుభవం లేదు, ఇంకా పునాది లేదు. అలాగైతే నేను భూమి మీదకి వెళ్ళి ఆ దాసుని నేను శిక్షించాను, ఆయనతో కలిసి నీ నామమును సాటిస్తాను, ఇక్కడ కొరకే అనేక ఆత్మలు సంపాదిస్తాను. ఆయన సెలవడుకుంటే పంపిస్తే తీసి ఆయన ఆ దొరగారు ఈయన కలిసి అలెగ్జాండర్ దొరగారు, ఈ అలెగ్జాండర్ గారు ఆయన ఆ దొరగారు ఆయన ఈయన కలిసి మన ఇండియాలో దేవుని సంఘాలు స్థాపించారు మొట్టమొదట. అవును, కనుక దేవుని గురించిన పరలోక దర్శనము మహిమ దర్శనము చూసి ఈ లోకములో ఇవి అన్నదగినవి కావు, ఇవన్నీ దాని ముందు సరిపోవు. కనుక అందుకే పరలోకములను గురించిన విషయంలో ప్రభు ఉపమానం చెబుతూ మత్తయి సువార్త 13:24 అంటాడు, పరలోక రాజ్యము ఒక ముత్యమును ముత్యాల వర్తకుడు వెదక వెళ్ళగా ఒకని చేతిలో ఆ ముత్యమును చూసి ఆయన యొక్క చేతిలో పొలములో ముత్యమును చూసి తనదంతా ఇచ్చి ఆ పొలం కొనుక్కున్నాడు. అది ముత్యం అంటే అమూల్యమైన మీ విశ్వాసము పరీక్షలకు నిలిచినదై ఆయన ఎదుటి మెప్పు మహిమ పొంది ఆయన రాజ్యం కొరకే మనల్ని చేర్చుకుంటే అర్హమై ఉంటుంది. పేతురు రాసిన పత్రికలో మొదటి పత్రికలో చెప్పుచున్నాడు. కనుక విశ్వాసము బంగారం కంటే ముత్యాల కంటే అమూల్యమైనటువంటి వజ్రాలు రత్నాల కంటే శ్రేష్టమైనది విశ్వాసం. అందుకే ప్రభు అన్నాడు, నేను వచ్చినప్పుడు నేను చూసినప్పుడు విశ్వాసాన్ని కనుగొందని కాదు, విశ్వాస సంఘాలుగా సంఘంలో చేరి అందరైనా కనపడవచ్చు, వారిలో విశ్వాసం ఉండాలి. పరలోకముల గురించి, దేవుని గురించి, దేవుని యొక్క కార్యములను గురించి, దేవుని రాజ్యమును అధికారమును గురించి, దేవుని మహిమ యొక్క అర్థమైన మహిమ జీవితాన్ని మనం చివరికి అందుకు ఆ మాట అంటున్నారు. వారు దేవాలయం లేదు, వెలుగు ఆ గొర్రెపిల్లయే, దేవాలయం గొర్రెపిల్లయే. ఇది చదివేసేయండి. ఆ పట్టణము ప్రకాశించడానికి సూర్యచంద్రులు లేరు, ఏలేవారు రాజులు రావణప్పలు ఎవరు లేరు. ఎక్కడైతే సంఘానేలే పెద్దలు ట్రెజరీలు ప్రెసిడెంట్లు అందరూ ఉన్నారు, కానీ దేవుడే అక్కడ గొర్రెపిల్ల. ఇంకా దేవుని మహిమయే దానిలో వెలుగుగా ప్రకాశిస్తాయి. ఈ లైట్లు అవసరం లేదు. ఇంకా గొర్రెపిల్లయే దీపము, జనములు దాని వెలుగునందు సంచరించరు. వెలిగించి ఆయన ఒక వెలిగిస్తుంటే మిగిలిన వాళ్ళు సంచరించి వారు సంతోషిస్తారు. పెళ్లి కొడుకు పెళ్లి కోతుకు చూసి ఒకరిని చూసి ఒకరు సంతోషిస్తారు. పెళ్లి విందులు బట్టి సంతోషించే వాళ్ళు చాలా మంది. పెళ్లి పుట్టలో కొనుక్కలాగా పిల్లలందరూ కలిసి ఆహా నాకు పెళ్లి అని, నేను కూడా పెళ్లి కొడుకు పక్కన ఫోటో దిగానని చెప్పి సంతోషించేవాడు.
రక్షకుడైన క్రీస్తు యేసును గురించిన విషయంలో ఆయనతో పాటు అంగీకరించినటువంటి ఆ మహిమ కలిగినటువంటి వెలుగునందున్న వారు, వెలుగు పొందిన వారు వేరు, సంచరించే వారు వేరు. ఇప్పుడు లైట్ వెలుగులో మెరుపుడు పురుగులు వెలుగుతూ ఉంటాయి. ఆ వెలుగు లేకుండా సంచరించి ఈ వెలుగులో పడి ఆడుకుని అలాగనే దేవుని కార్యాన్ని అడ్డం పెట్టుకుని బతుకుతున్నారు, కానీ ఆ వెలుగును ధరించట్లేదు. విశ్వాసము ద్వారా సాక్ష్యమును కలిగి ఉంటలేదు. అందుకే ఆయన అన్నాడు, వెలుగునందు సంచరించేవారు. ఇంకా భూరాజులు తమ మహిమను దానిలో, అవును, భూరాజులంటే రాజులైన యాజక సమూహము అన్నాడు. ఆయన నామమున జయ జీవిత అనుభవంతో ఆయనతో కొరకు నిలిచిన వారు భూరాజు తమ మహిమను తీసుకుని ఎక్కడికైతే రిక్త హస్తాలు ఏదో సందా తీసుకెళ్ళాలా, మనకు ఊరికి వెళ్ళి ఇన్ని రాకూడదు, ఊరికి వెళ్ళి ప్రార్థన చేసుకుని ఆ లంచం పెట్టినట్టుగా అనుకుంటున్నారు. అసలు ఆ విషయం తప్పు అసలు. ఎందుకంటే వారికి తెలియదు కనుక. అవును, దేవుని పేరట విశ్వాసము కలిగి దేవుని బట్టి అందుకు తాపటలేదు. కానీ వింటున్నారా, దేవుని మహిమలో చేరాలంటే విశ్వాస మహిమ, విశ్వాసము ద్వారా విధేయత, విశ్వాసం విధేయులైన వారి జీవమును పరిశుద్ధాత్మ జీవం, ఆత్మ సంబంధమైన గుణములు, క్రియలు, వరములు అన్ని కలిగి ఉన్నాను. ఆ మహిమను తీసుకుని వెళతారు. ఇప్పుడు చదువు చదివినంత పేరు కొరకు ఏది డిగ్రీలు పొందడం కాదు, ఒక పనివాడు కావాలి. ఇంజనీరింగ్ వర్క్, డాక్టర్ వర్క్, వ్యవసాయ వర్క్, వ్యవసాయ శాఖలు కూడా ఉన్నాయి కదా చదువు. ఏదో ఒకటి కానీ పనివాడిగా ఏదో డిగ్రీలు పొంది మళ్ళీ గొడవలు కాసుకునేటట్టుకుంటే ఏమైనా ఉపయోగం ఉంటుందా? అందుకే దేవుని నామమున వినినది, చూచినది, ఆ విశ్వాసం ద్వారా పొందినటువంటి ప్రభువును గురించిన అనుభవం కలిగి పరలోకం బలా నమ్మకమైన మంచి దాసులు నన్ను ఎరిగినట్లు, నిత్య జీవమును పొందినట్లు, నిత్య జీవంలో ప్రవేశించట కొరకు ప్రవేశించి మహిమను తీసుకుని వెళ్ళుదురు. మహిమలోక భక్తవరులు మహికి వచ్చుచుండిరి, మహిమ నుండి అధిక మహిమకు మహిమకు మనలకు చూపోయి మర్మములను తెలిపిరి, మహిమ వెల్లాడించిరి, వలుడు సంగ వలుడు కొరకు త్వరగా. అవును, దేవుని గురించి ఎరిగిన అనుభవం, పొందిన అనుభవం, దేవుని కొరకే నిలిచిన అనుభవం, ఆ మహిమను జీవిత అనుభవమును. చాలా మంది నేను ఎరుగుదును ఆయన శక్తిని, ఆయన క్రియలను అంటున్నారు. విశ్వాసఘాతుకులై మళ్ళీ ఆయన విడిచిపెట్టి యుగ శక్తులకు పడిపోతున్నారు, శరీర వ్యసనాలకి తిరిగిపోతున్నారు. అలా కాదు, ఈ మహిమను, సాక్ష్యమును పరలోకం కొరకి పాపలోకంలో జీవించిన ప్రభువునందు నిలిచి పొంది ఆయన కొరకే సాక్ష్యానుభవం, ఆయన యందు నిలిచిన అనుభవం కలిగిన వారు అక్కడ ప్రవేశిస్తారు. అసహ్యమైనది, నిషిద్ధమైనది జరిగించేవారు అక్కడికి రానే. చివరిగా మాట చదివేసి కింద వచనంలో 27వ వచనం, గొర్రెపిల్ల జీవ గ్రంథమందు వ్రాయబడి ఉన్న వారే ప్రవేశింతురు. కానీ అవును, నిషిద్ధమైనది, ఆ సిగ్గుమారిన దాని కొరకు విన్నారా? ఏం చేస్తున్నారు చెప్పండి? సిగ్గుమాలిందని పెద్దోళ్ళు గౌరవనీయులు కలపని వెనకాల పెట్టుకుంటున్నారు. మళ్ళీ అది ఇక్కడ ఆయన చూడలేక, ఆయన మనల్ని చూడలేకుండా ఎలాగా అతి అసహ్యమైనది, నిషిద్ధమైన దానిని పట్టుకుని ఆ అనుభవం కలిగి ఉంటే అక్కడికి చేరు. అది అనమాట, అర్థమైందా? అందుకే దేవుని నామమున, అవును, దేవుని మహిమ కలిగిన వాడుగా యేసు ప్రభువును మనము చూస్తున్నాము.
విశ్వసిస్తున్నాం. నా యందు మీరు నిలిచుంటే నేను ఆదరణకర్తను పరిశుద్ధాత్మకి ఇస్తాను. మీలో ఉంటా, మీతో ఉంటా. అప్పుడు నేను జీవించినట్టు జీవిస్తారు. నేను చేసినట్లుగా ఆత్మ ద్వారా, ప్రార్థన ద్వారా నా నామమును మీరు కూడా ఈ కార్యాలు చేస్తారు. అవును, నేనుండు స్థలములో మిమ్మను తీసుకుని వెళ్తా. తిరిగి రానే ఉన్నాను. సిద్ధపరిచిన స్థలముకి నేను మిమ్మల్ని తీసుకుని వెళ్తాను అని. అక్కడ స్థలం సిద్ధపరిచాడు. ఇక్కడ మనల్ని సిద్ధపరచడానికే ఆయన ఈ వాక్యమును, ఈ శక్తి కలిగిన పరిశుద్ధాత్మను, విశ్వాస సంబంధమైన వరములను, జీవిత సాక్ష్యమును ఇచ్చాడు. అటు పూర్వం ఇల్లు కట్టుకునేటప్పుడు ద్వారాబీలు కిందే అమలు చేసేవాడు హోటల్. ఎందుకు హోటల్ ఆయన ముసలాడైతే నేను కూడా ఒక ద్వారాబీలు పాటుకతో చెప్పి కట్టాను. తర్వాత ఆ పాదుల్లో ఆ యొక్క వాసన గుంజల మీద, ఆ స్తంభాల మీదకి తీసుకొని దాన్ని అట్లా అమర్చి నిలబెట్టేసి, ఆకాశములో మేడగదులు కట్టుకొనుటకే అందుకు భూమి మీద పునాదులు వేయువాడును ఆయనే. ఆ పునాది యేసుక్రీస్తే. యేసుక్రీస్తు జీవిత అనుభవం, ఆయన యొక్క మహిమ అనుభవం, ఆయన యొక్క పరలోకం కొరకే జీవించిన అనుభవం, మన జీవితాలను ఇక్కడ కట్టేవాడు పునాది అంటే ఇది. అవును, ఆ రక్షణ పునాది, విశ్వాస పునాది, పరలోక జీవిత పునాది, సాక్షి పునాది కలిగి బలా నమ్మకమైన మంచి అని చెప్పి అక్కడికి తీసుకెళ్ళి, అలాంటిది కాకుండా ఆయనకి విరుద్ధం అక్కడ పనికిరాంది ఏదైనా ఇంకోటి తగిలించుకుని ఇక్కడ ఉన్నామనుకో, అక్కడ సూటా ఉంది, ఇక్కడ కొలతకి తప్పింది అనుకో, మళ్ళీ అదంతా వేస్టే. కనుక అందుకే ఆయన చేతికి మనం అప్పగి విశ్వాసము ద్వారా ఇవన్నీ జరుగుతాయి. విశ్వాసమున కర్త, దాన్ని కొనసాగించేవాడు యేసు వైపు చూచు ఈ పందెములోపు బహుమానం పొందుదాం, పరలోక మహిమ స్వాచ్యము చేర్చబడదాం. విశ్వాసమే. విశ్వసించు ప్రతి వాడును నశింపక నిత్య జీవం కొరకు. విశ్వాస సంబంధులు విడిచిపెట్టడు. విశ్వాసం ఉంటే, ఆవగింజంత విశ్వాసం ఉంటే ఆకాశ పక్షులు నివసించేంత వృక్షముగా పెరిగినట్లు మన కొంచెం విశ్వాసములు, కొద్ది విశ్వాసములు మనకు కలిగిన దాంట్లో నమ్మకముగా మనకు తెలిసిన దాంట్లో నిలిచుంటే ఇంకా ఎక్కువ తెలుపుతాడు, ఇంకా ఎక్కువ నిలుపుతాడు, ఇంకా విస్తరింప చేస్తాడు. ఆయనతో సమానము చేసి మహిమ కూర్చొని పెడతాడు. ఇక్కడ ఏ రాజును, ఏ అధికారులు, ఏ ధనవంతుడును, ఏ అందగాడును, ఏ సూర్యుడు ప్రవేశించలేని, నిలవలేని పరలోక రాజ్యము మనం నిలుపుతాడు. దేవుడు తన వాక్యం మన వెనుకలో దీవించదు కాక. ఆమె మోకరించి ప్రార్థన చేసుకోండి. ప్రతి వారు చిన్న ప్రార్థన చేసుకోండి. విశ్వాస సంబంధమైన దేవుని వాక్యమును మనం విన్నాం. మన పాపలు మనం ఒప్పుకుంటే ప్రభు రక్తం కడిగి పవిత్రపరిచే మన ఆత్మ జీవము సరిపోయిందయ్యా. నేను నా యొక్క శక్తి ఏది అలాగ పాపాన్ని వేయించి పరిశుద్ధి నడువుటాన్ని పనికిరాదంటే పరిశుద్ధాత్మ జీవం నియమమునిచ్చి అవును నడిపిస్తాడు. అవును, ఆయన యొక్క ఇష్టలుగా సరిపోయినట్లుగా మన సిద్ధం. ఆయన మహిమతో రానయ్యున్నాడు. నేడు రేపు ఆయన జీతం ఇస్తాడు ప్రతి వారికి వారి వారికి. కనుక మనం విశ్వాస సంబంధమైనటువంటి ఈ పునాదిలోకి వస్తే అవును చివరి వరకు ఆయన సిద్ధపడే అనుభవం లేదు, సిద్ధపరుచుకుంటాడు. నేనిక సిద్ధముగా లేనని తెలిసినది ఇరుకు గానం పరిశుద్ధాత్మయను కడకు సిద్ధము చేసి కొను వరగారాను. చిన్న ప్రార్థన చేసుకో. ప్రేమ నమ్మకం కలిగిన పరలోకపు తండ్రి, నీ సన్నిధిలోకి వచ్చిన ఈ 3 దినాలు రక్షణ సువార్తను నీ తట్టు తిరిగి ప్రార్థించగా నా మాటలు మీ యందు, మీరు నా యందు నిలిచుంటే ఏది ఇష్టమాడు అప్పుడు అవన్నీ అనుకో. మీరు బహుగా ఫలించే నా శిష్యులు అవుతారు,
నా తండ్రి మహిమపరచబడి మహిమ చేరుతారన్నావు. కనుక నీ శిష్యులుగా, విశ్వాసులుగా, సాక్షులుగా నీవు నిలబెట్టినట్లు రోగులను స్వస్థపరచు, పాపను క్షమించు, పరిశుద్ధాత్మ వరముని, పరిశుద్ధ నామమున నీ కొరకే పరలోక పరిశుద్ధ పిల్లలుగా నీ ప్రేమకు, మొదటి ప్రేమకు అర్హులుగా, నీ ప్రేమలు మించిన అన్నిటి మీదున్న ప్రేమను నుండి లాగి దేవుని ప్రేమ కొరకే ప్రేమలో నిలబెట్టినట్లుగా నీవు నీ బాహుచాపిగా వందగా నీకు అప్పగించుకున్న వారిని నీ ఆత్మ అంత్య దినాల్లో అందరి మీద నా ఆత్మ కుమరిస్తాను. స్త్రీల మీద, పురుషుల మీద నా ఆత్మ కుమరించదని సెలవించి ప్రతి వారిని దర్శించమని, దీవించమని, నీవు రక్షించమని, ప్రత్యేకించి నిలబెట్టమని, నీ అందు నిలిచిన విడిచిపెట్టక నీ మహిమ స్వాచ్యముగా రాజ్యము కొరకు కాపాడగలిగే సంచకలుగా వాగ్దానం చేయబడిన ఆత్మ చేత ముద్రించి తగిన సమయంలో నీవు పిలిచి లేక నీవు రాకల్లో వచ్చినప్పుడు మహిమతో పాటు ప్రత్యక్షమను కలపరిచి నిన్ను పోలి నీ మహిమ రాజ్యం ఆనందమును చెప్పనాశక్య మహిమయుక్తమైన పరలోక మహిమ రాజ్యం అర్హులు నిలబెట్టగలుగుతాను. నీ బాహుకు అప్పగిస్తూ తిరిగి రానయ్య యేసుక్రీస్తు ప్రభు దివ్యనామములు స్తుతించి వేడుకున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క నివాసం, అన్యోన్య సహవాసం, పరిశుద్ధుల సన్నిధి సహవాసం మనతో కూడా ఉండి తనతో కూడా మనం నిలిపి తన కార్యం మనలో చేసి మన కార్యాలని తనలో నూతన పరిచి మహిమ రాజ్యము కొరకు ఆయుధపరిచి నడిపించునుగా. ఆమేన్. నీరాక నా యందు నిలిచే చూడ, నారాక నీ యందు నడచూడ, పోరాటములు దాటిపోవు వేళ, ఏ రోజునైనా ఏ కాడైనా ఎరుగాలేనా ఎగిరిపోనా, నింపుమోని జ్వాలను నీ ఆత్మనాయందు, నీ ప్రేమవశమై నీ సాటి వధువై, నీ ప్రేమ నీ సాటి వధువై నీవేసి ఉంటేనైనా నీ కోసమే యేసయ్యా, నీ మహిమ జ్వాల నీ ఆత్మనాయందు. హల్లెలూయా, స్తోత్రం. ఆమేన్. అందరికీ మంచిది. ఈ విశ్వాసంతో ప్రభువునందు నిలిచి ప్రార్థించుకుని ప్రతి విషయము ప్రభువును అప్పగించుకుని ప్రభువునందు పొందండి. రక్షణ అనుభవం, రాజ్య అనుభవం, మహిమ కొరకు నిలబెడతాడు ప్రభు. కనుక మనం ఇప్పుడు లేచి భోజనాలు చేసి విశ్వాసంతో వెళ్తాం. మంచిది. భోజనాలు సిద్ధపరచున్నవి. ప్రతి ఒక్కరూ లేచి భోజనం చేసి అనాలని